ఏం తినకూడదు, ఏం తినాలి అని చెప్పేవాళ్ళు అసలు లేరు నాకు. కేజీ స్వీట్స్ తినేసేదాన్ని ఒక్క రోజులోనే. డెలివరీ అయిన తర్వాతే అసలు ప్రాబ్లమ్స్ మొదలైనయి. బేబీ పొజిషన్ అనేది ఇక్కడ పైన ఉండిపోయింది. ఇక్కడ పై డెలివరీ అవ్వదు, ఇక సి సెక్షన్ చేసేయాలి అని చెప్పేసి అన్నారంట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను 3538. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేశాను, దానివల్ల నాకు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. మాకు 2019లో మ్యారేజ్ అయింది. నేను ఫిబ్రవరి 2020లో కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయినప్పుడు నేను మా ఆయన విజయవాడలో ఉండేవాళ్ళము. నాకు 6th మంత్ అలా వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఎవరూ లేరు నన్ను చూసుకోవడానికి అని చెప్పి మా నాన్నమ్మ దగ్గరికి గుడివాడ వచ్చేసాము. 2020 వచ్చేసరికి పూర్తిగా మనకి లాక్డౌన్ అయితే వచ్చేసింది. మ్యాక్సిమం నేను లాక్డౌన్ అప్పుడు కానీ లేదా కన్సీవ్ అయినప్పుడు కానీ ఫుడ్ ఏమీ అసలు ఇంట్లో వండుకునేదాన్ని కాదు, ఎక్కువగా తినేదాన్ని కాదు. ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి బయట నుంచే తినేదాన్ని. అది కూడా ఎక్కువగా బిర్యానీ, చికెను, జంక్ ఫుడ్స్ బాగా తినేదాన్ని అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ దగ్గరికి వచ్చేసిన తర్వాత తను ఒక్కదే ఉండేది మాతో. నేను, మా ఆయన, మా నాన్నమ్మ ఉండేవాళ్ళం, ముగ్గురం. ఆవిడకి ఏంటంటే పాతకాలం పద్ధతులు కదా, చాలా వరకు తనకి 70 years వచ్చేసింది. కొన్ని విషయాలు మర్చిపోతుంది, కొన్ని విషయాలు గుర్తుంటే కొన్ని విషయాలు గుర్తుండవు. సో నాకు మా మదర్ అండ్ ఫాదర్ ఎవరూ లేకపోవడం, నాకు వెనకాల నుంచి ఎవరు ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఏం తినకూడదు, ఏం తినాలి అని చెప్పేవాళ్ళు అసలు లేరు నాకు. యాక్చువల్గా నాకు ప్రెగ్నెన్సీ టైంలో బాగా హాట్ కన్నా స్వీట్ క్రేవింగ్స్ బాగా ఎక్కువ ఉండేవి. కానీ ఎలా అంటే అవి ఒక డేలో కూర్చున్నానంటే ఒక కేజీ స్వీట్స్ తినేసేదాన్ని ఒక్క రోజులోనే. ఒకరోజు కేజీ అంటే నాకు అసలు కాజాలు అనే స్వీట్ నచ్చదు. పర్టికులర్గా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం కాజాలు, లడ్డూలు ఇలాంటివి బాగా తినేదాన్ని. నాకు నచ్చని కూడా స్వీట్ అంటే చాలు ఏదైనా సరే తినేసేదాన్ని. మనం చెకప్కి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీ టైంలో, అప్పుడు కొన్ని మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారనమాట. నేనేం చేసేదాన్ని అంటే, నాకు అసలు చిన్నప్పటి నుంచి మెడిసిన్ అలవాట్లేదు. ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు ఏదైనా మెడిసిన్ మా అమ్మ వాళ్ళు ఇచ్చి వేసుకోమన్నా సరే ఇట్లా వేసుకుంటున్నట్టు వెనకాలకి ఇలా పడేసేదాన్ని అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే మెడిసిన్ తీసుకోకపోవడం. అసలు ఒక మల్టీవిటమిన్ కానీ, ఒక బలానికి కానీ అసలు ఏ మెడిసిన్ తీసుకోవాలా. అలాగే తినాల్సిన ఫుడ్, పాలు కానీ, గుడ్లు కానీ, బాదం పప్పులు, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, ఇక ఎక్సెట్రా చాలా ఫుడ్ అనేది నేను అసలు తీసుకోవడమే లేదు. అసలు ఏ ఫుడ్ అనేది నేను హెల్తీ ఫుడ్ తీసుకోలేదు. మా అత్తగారు కూడా వేరే ఊర్లో ఉండేవారు అన్నమాట. ఆవిడ మా దగ్గరికి రావడానికి కుదిరేది కాదు, ఎందుకంటే ఇంటి దగ్గర మావయ్య గారును వాళ్ళ అత్తగారు ఉండేవారు. వాడిని చూసుకోవడానికి ఇబ్బంది అవుద్దని వచ్చేవారు కాదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళకి జనరల్గా పొట్ట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మంత్స్ పెరిగే కొద్దీ. నాకేంటంటే నేను అసలు ప్రెగ్నెంట్ అనే ఫీలింగ్ కూడా నాకు ఉండేది కాదు. పొట్ట అనేది మక్కలు ఉంటాయి కదా, సైడ్స్ మక్కలు, ఆ సైడ్ మక్కల్లో ఉండేది పొట్ట. ఈజీగా 3rd floor నుంచి పైకి కిందకి దిగేదాన్ని. ఆయాసం అలాంటివి వచ్చేవి కాదు. కానీ బేబీ వెయిట్ అనేది కూడా హెల్తీగానే ఉంది. కానీ నేను తినే ఫుడ్ మాత్రం హెల్తీగా ఉండేది కాదు. మా అత్తగారు కూడా తిడుతూ ఉండేవారు, కొంచెమే తింటావు, ఏదైనా తిను బేబీ వెయిట్ ఉండదు అని. కానీ దేవుడు కృప వల్ల ఏమైందంటే జున్ను పుట్టడం కూడా 3.15 kgsతో పుట్టింది. ప్రెగ్నెన్సీ టైంలో నచ్చిందే తినాలి అంటారు. కానీ ఇప్పుడున్న హెల్తీ లైఫ్ స్టైల్కి మాత్రం నచ్చింది నోటికి టేస్ట్ ఉన్నది కాదు, మన హెల్త్కి ముఖ్యమైనదే తినాలని నాకు డెలివరీ తర్వాత అర్థమైంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ 9 months నేను అసలు ఏ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. ఇక బేబీ పుట్టేసింది, అంతా అయిపోయింది, అక్కడితో ఓకే అనుకున్నాం. కానీ డెలివరీ అయిన తర్వాతే అసలు ప్రాబ్లమ్స్ మొదలైనవి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 9th month వచ్చినప్పటికీ ఇంకా మనం కొంచెం ఎక్సర్సైజెస్, వాకింగ్ అనేది చేస్తూ ఉండాలంట.
లేదంటే బేబీ పొజిషన్ అనేది డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా సరే అది నార్మల్ డెలివరీ అవ్వదని చెప్పేసి అన్నారు నాకైతే. యాక్చువల్గా నాకైతే నార్మల్ డెలివరీ అవ్వద్దనుకున్నాము. ఎందుకంటే నేను 4 to 6 అవర్స్ వరకు ఈజీగా మార్నింగ్ 9:30, 9 కల్లా పెయిన్స్ స్టార్ట్ అయినాయి. బేబీ టైం వచ్చేసరికి 1:46కి పుట్టింది జున్ను. ఆ టైం వరకు పెయిన్స్ తీస్తూనే ఉన్నా. వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. ఇక ఏం చెప్పారంటే బేబీ పొజిషన్ అనేది ఇక్కడ పైన ఉండిపోయింది, ఇక్కడ పైనే ఉంది బేబీ పొజిషన్ పొట్ట దగ్గర, కాళ్ళేమో కిందకున్నాయి, కాళ్ళు పట్టుకొని లాగుతుంటే తల సాగిపోతుందని చెప్పారు. నేను అనుకున్నాను ఓకే బ్లీడింగ్ అయిపోతుంది, పెయిన్స్ కూడా హెవీగా వస్తున్నాయి, ఇక నార్మల్ డెలివరీ అయిపోద్ది అని ఇంకా నేను ఆ జోన్లో ఉండిపోయాను. కానీ వాళ్ళు సడన్గా మా నాన్నమ్మకిను మా ఆయనకి ఇంకా నార్మల్ డెలివరీ అవ్వదు, ఇక సీ సెక్షన్ చేసేయాలి అని చెప్పేసి అన్నారంట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు డెలివరీ టైంలో ఎవ్వరూ నా దగ్గర లేరు. మా ఆయన, మా నానమ్మ ఆ టైం నాకు డెలివరీ అయినప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. తర్వాత మా పిన్ని అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు వైఫ్ అన్నమాట, ఏలూరులో ఉంటారు వాళ్ళు. వెంటనే ఫోన్ చేయగానే ఇంకా మా పిన్ని వెంటనే బయలుదేరి వచ్చారన్నమాట. ఇంకా నాకు డెలివరీ అయినప్పటి నుంచి 10 days వరకు నా దగ్గరే ఉన్నారు. 11వ రోజు 21 రోజు స్నానం అంటారు కదా, అప్పుడు వరకు నా దగ్గరే ఉండి చూసుకొని వెళ్ళారు. యాక్చువల్గా నేను మా పిన్నికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. ఎందుకంటే నాకు మా అమ్మ లేకపోయినా సరే మా అమ్మ ప్లేస్లో ఉండి నన్ను, మా అమ్మాయిని ఆ 10 days చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎందుకంటే మా నాన్నమ్మకి సీ సెక్షన్ అయితే ఎలా చూసుకోవాలో తెలియదు. ఎందుకంటే అప్పులో వాళ్ళందరూ నార్మల్ డెలివరీ కాబట్టి ఇక వాళ్ళకేం తెలీదు. ఇంక మా పిన్నే దగ్గరుండి అన్నీ చూసుకొని తన పని మానుకొని మరీ చూసుకొని వచ్చి ఉండి వెళ్ళారు. ఇంక మా పిన్ని వెళ్ళిపోయినాక కొంచెం ఎక్కడో చిన్న బాధ. లవ్ మ్యారేజ్ చేసుకుంటాం తప్ప లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు చూడరా, పట్టించుకోరా అని అనిపించింది. ఆ టైంలో ఇంకా ఎవరు హెల్ప్ లేరు. మా ఆయనే ఇంకా డ్యూటీకి సెలవు పెట్టడం, లేదంటే తను డ్యూటీ చూసుకొని మరీ వచ్చి నన్ను పాపని చూసుకోవడం, మా నాన్నమ్మేమో ఇంక ఇంట్లో వంట చేయడం అవన్నీ చూసుకుంటుంది. కానీ డెలివరీ టైంలో పెయిన్స్ తీస్తున్న ప్రతి క్షణం నాకు మా అమ్మ అయితే చాలా బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే మా అమ్మది నార్మల్ డెలివరీ. మా అమ్మ నన్ను కనడానికి ఎంత బాధపడిందా అని చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క క్షణంలో మా అమ్మని నేను చాలా ఏడిపించే ఉంటాను. సో పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే వాళ్ళ వాల్యూ తెలుసుద్ది. నాకు మా అమ్మ వాల్యూ బాగా తెలిసింది ఎప్పుడంటే, నేను ఒక అమ్మగా ఎప్పుడైతే నా బిడ్డకి నేను జన్మనివ్వబోతున్నానో అదే టైంలో మా అమ్మ వాల్యూ నాకు చాలా బాగా తెలిసింది. ఓకే డెలివరీ అయిపోయింది. ఒక 10 to 15 days, మ్యాక్సిమం 1 month బాగానే ఉంది. ఇక అంతా సెట్ అయింది, నేను పాపని మేనేజ్ చేయగలుగుతున్నాను, మా నాన్నమ్మ ఇంట్లో చూసుకుంటుంది అనుకునే టైంలో సడన్గా ఒక న్యూస్. కరెక్ట్గా జున్నుకి 1 month అయింది. November 15కి జున్నుకి 1 month కంప్లీట్ అయిపోయి November 16కి 2nd monthలోకి ఎంటర్ అవుతుంది. అనగా కరెక్ట్గా November 16న చరణం ఇలాగా బండి మీద నుంచి పడిపోయారు, ఇలాగా బ్లడ్తో ఇంటికి వచ్చారు. అదే రోజు మార్నింగ్ 16th మార్నింగ్. యాక్చువల్గా ఆ యాక్సిడెంట్ ఎలా అయిందంటే, నైట్ డ్యూటీలో ఉన్నారన్నమాట. వేరే ఫుల్ వర్షం వస్తుంటుంటే వేరే చోటకి వెళ్తుంటుంటే డ్యూటీలో సడన్గా బండి అనేది స్కిడ్ అయిపోయి పడిపోయారు. ఏమీ అడ్లేదు, ఏం లేదు, జస్ట్ బురదకి స్కిడ్ అయిపోయి పడిపోయారు. పల్సర్ బండి వల్లనేమో ఇంకా కాళ్ళు అనేది బోన్ ఫ్రాక్చర్ అయింది. ఫస్ట్ ఒక 1 month ఏం చేసామంటే ఎక్స్రేలు అన్నీ తీపించాము. ఆ టైంలో కూడా ఎవరు లేరు మాకు సపోర్టు. ఎలా అంటే నేను ఒక 1 month డెలివరీ అయ్యి సీ సెక్షన్ నాకు. ఇంకా 1 month నేను డెలివరీ అయ్యి నాకు 1 month సీ సెక్షను. సరిగ్గా నాకు కుట్లు కూడా సరిగ్గా ఆరుండవు. నేను అదే టైంలో మా ఆయన్ని అలాగే భుజం మీద తను నా భుజం మీద చేయి వేసుకొని అలాగే కుంటుకుంటా నడుచుకొని హాస్పిటల్లో చూపించడానికి వెళ్ళాం. అయితే ఎక్స్రే తీపించగానే బోను చిన్నగా ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి అన్నారు.
అప్పుడు ఏం చేసామంటే, సరే ఓకే సిమెంట్ కట్టేసేద్దాము, ఒక 1 మంత్ సెట్ అవుద్ది అని చెప్పేసి అన్నారని వేపించేసాం. ఇంకప్పుడు మా నానమ్మే నన్ను, పాపని, మా ఆయన్ని ముగ్గురిని ఆవిడే చూసుకునేది. ఇంకా నేను ఎక్కువగా బరువులో ఏం మోయకూడదు కాబట్టి ఆవిడకి 70 ఇయర్స్ ఉన్న పాపం కింద 3rd ఫ్లోర్ నుంచి వాటర్ మోసుకొచ్చుకొని, పాపకి స్నానం చేయించి, ఆయనకి స్నానం చేయించి అన్నీ ఆవిడే చేసేది. నేను కొంచెం ఏదో కూర వండడం అలాంటివి కోసిస్తే అలాంటివి వంగకుండా చేసుకుంటూ ఉండేదాన్ని. యాక్చువల్‌గా నాకైతే చాలా కోపం ఎక్కువ. మా నాన్నమ్మ మీద ప్రతిరోజు అరుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నేను అమ్మ దగ్గర కన్నా నానమ్మ దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. ఆవిడ మీద అరవకుండా, ఆవిడని చూడకుండా నాకు రోజు ఉండలేకపోయేదాన్ని. కానీ మా విషయంలో మాత్రం మమ్మల్ని చిన్న పిల్లల్లాగా, మాకు ఈ వయసొచ్చినా మాకు చిన్న పిల్లల్లాగా చూసుకుంది ఎవరైనా ఉంటే ఆ పర్సన్ మా నానమ్మే. నన్నే కాదు మా ఆయన్ని కూడా చాలా సొంత మనవడిలాగా, ఒక చిన్న పిల్లోడికి స్నానం చేయించినట్టు ఒక తల్లి ఎలా స్నానం చేయిత్తదో తల్లి ప్లేస్‌లో ఉండి మా నానమ్మే మా ఆయనకి స్నానం చేయించింది ఆ రోజు. మా ఆయనకి కాలిరిగినప్పుడు అసలు ఎవరు రాలేదు చూడడానికి. నాకైతే అందరి మీద అసలు నాకు చిరాకు, కోపం అసలు ఆ పేరు ఆళ్ళ గురించి ఎవరైనా ఎత్తినా గూడా నాకు చిరాకొచ్చేసేది. ఎందుకు మనం వద్దనుకునే వాళ్ళ కోసం మనం ఎందుకు ఆరాటపడ్డం అని అనిపించేది. కానీ మా హస్బెండ్ అలా కాదు. అందరూ కావాలనుకుంటారు. నాకేంటంటే మమ్మల్ని పట్టించుకున్నప్పుడు వాళ్ళు నాకెందుకు అన్న ఫీలింగ్ ఎక్కువ నాకుంటది. నిజంగా ఒక 4 మంత్స్ చాలా ఇబ్బంది పడ్డాం మా డెలివరీ అయిన తర్వాత. ఇక మా ఆయనకి జాన్వరిలో కట్టోడి తీశారు. కాలు సెట్ అయింది. ఇంకా జాన్వరి 15 తర్వాత నుంచి డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు 2021లో. తర్వాత ఏమైందంటే ఒక 5 మంత్స్ బానే ఉన్నాం. ఇంట్లో అంతా హ్యాపీ, ఏ బాధ లేదు. అంతా సెట్ అయిపోయింది అని అనుకున్నాం. ఇంకా 5 మంత్స్ తర్వాత నుంచి అప్పుడు జున్నుకి 6th మంత్ వచ్చేసింది. 6th మంత్ నుంచి ఇప్పుడు నా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్ ఏమైందంటే నాకు 5th మంత్ స్టార్టింగ్ నుంచి నాకు కంటిన్యూస్‌గా బ్లీడింగ్ అయ్యేది. ఎన్ని మంత్స్ అయిందంటే 3-4 మంత్స్ వరకు కంటిన్యూస్‌గా బ్లీడింగ్ అయ్యేది. ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా ఏంటో చెప్పలేదు. సెలైన్స్ ఎక్కిచ్చారు. బ్లడ్ లాస్ అయిపోయాను. చాలా వీక్ అయిపోయాను. బాగా హెల్త్ ఇష్యూస్ ఎలా అంటే ఒక మనిషిని తోస్తే పడిపోయేంత ఇదిగా తయారైపోయాను. ఎందుకంటే మెయిన్ బ్లడ్ ఉంటేనే ఆ మనిషికి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ముందు బ్లడ్ అనేది. సో 4-5 మంత్స్ అంటే నాకు చాలా బ్లడ్ లాస్ అయ్యి ఉంటది. ప్రతిరోజు బ్లీడింగ్ అవుతూ ఉండేది. హాస్పిటల్‌కి వెళ్తూ ఉండేదాన్ని. మెడిసిన్స్ వాడేదాన్ని. అసలు ఎక్కడికెళ్ళినా తగ్గలేదు. యాక్చువల్‌గా జున్ను డెలివరీ అయిన హాస్పిటల్‌లో వెళ్ళి కన్సల్ట్ అయితే ఏ హెల్త్ ఇష్యూస్ మీద నాకు ఇంత బ్లీడింగ్ అవుతుంది. నాకు డెలివరీ అయిన 1 మంత్‌కే పీరియడ్స్ వచ్చేసినియి. నాకు అసలు బ్లీడింగ్ ఆగట్లేదు. ఇలా కంటిన్యూస్‌గా అవుతుంది అంటే అన్ని టెస్టులు చేశారు గానీ అప్పుడు అన్నీ నార్మలే వచ్చినియి. తర్వాత వేరే థైరాయిడ్ ఒకసారి చూపిద్దాం ఎందుకైనా మంచిది అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించాము. థైరాయిడ్ టెస్ట్ చేయించేస్తే దాంట్లో థైరాయిడ్ ఉన్నట్టు వచ్చిందప్పుడు. సో, అప్పుడు థైరాయిడ్‌కి మెడిసిన్ ఇచ్చారు. సరే ఓకే. థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నాను. తగ్గిద్ది ఓకే. బ్లీడింగ్ తగ్గిద్ది ఇంక అంతా బానే ఉంటది అనుకున్నాను కానీ అసలు ఇంకా తగ్గలేదు. ఇంకా హెవీ అయిపోయింది. తర్వాత వేరే హాస్పిటల్‌కి జాయిన్ అవ్వడం, అక్కడ సెలైన్స్ ఎక్కించడం, దానివల్ల అసలు చాలా వీక్ అయిపోయాను. ఇంకా ఒక 3-4 హాస్పిటల్‌కి వెళ్ళాం గానీ అసలు ఎక్కడా తగ్గలేదు ముందు. తర్వాత మా గుడివాడలో గంగాధర హాస్పిటల్ అని ఉంటది. అక్కడ వసుంధర మేడం ఆవిడ చాలా బాగా చూస్తారు. ఆవిడ దగ్గరికి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హోప్‌తో ఆవిడ దగ్గరికెళ్ళాననమాట. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఆవిడ ఒక 1 మంత్‌కి నాకు ఒక షీట్ ఇచ్చారనమాట. అంటే ఇలా హెల్త్ ఇష్యూసు థైరాయిడ్‌తో, పీరియడ్స్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి ఆవిడ బాగా చూస్తారక్కడ. సో, అక్కడేంటంటే ఆవిడ నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి, బ్లీడింగ్ ఆగడానికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అసలు తేలిన విషయం ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళగానే నీకు గర్భసంచి అంటే నీకు డెలివరీ అయినప్పుడు సరిగ్గా లోన క్లీన్ చేయలేదు.
దానివల్ల ఇన్ని హెల్త్ ఇష్యూస్ నీకు వస్తున్నాయని చెప్పేసి అన్నారు. హాస్పిటల్‌కి వెళ్ళి ఇక బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఒకసారి యూరిన్ టెస్ట్ చేపిద్దాం, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా అలా బ్యాక్ పెయిన్ వస్తది అని చెప్పేసి అన్నారు. సో, యూరిన్ టెస్ట్ చేపిస్తే యూరిన్‌లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండడం చూపించిందంట. సో, అప్పుడు ఓకే అమ్మ, నీకు ఇలాగా షుగర్ ఉన్నట్టుంది. ఒకసారి రేపు షుగర్ టెస్ట్ చేయించుకో, మార్నింగ్ తినకముందు, తిన్న తర్వాత అని చెప్పేసి అన్నారు. సో, నేను ఒకసారి షుగర్ టెస్ట్ చేయించాను. ఎంతుందంటే 300 ఉంది. అసలు నేనైతే షాక్ అయిపోయా. 300 ఉంది. ఏంటి నాకు షుగరు అని చెప్పేసి ఇంకే అలా ఉండిపోయాను. తర్వాత ఓకే, ఇక వచ్చిందని నేనేం చేయలేను. నా చేతులారా నేనే చేసుకున్నాను కాబట్టి ఇక అనుభవించాలి, తప్పదు అని ఇంకా డిసైడ్ అయిపోయి హాస్పిటల్‌కి వెళ్తే మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ వాడుతున్నాను. అంతా అయిపోయింది. ఇక ఏంటంటే ఇయర్స్ పెరుగుతూ ఉండే కొద్దీ, అంటే ఎప్పుడైతే బాడీలో షుగర్ స్టార్ట్ అయిందో అది కంట్రోల్‌గా ఉండాలి. అది కంట్రోల్‌గా లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా అంటే మెయిన్ కిడ్నీ ఎఫెక్ట్ ఉంటదంట. తర్వాత హార్ట్‌కి సంబంధించి ఎఫెక్ట్ ఉంటదంట. మెయిన్ ఏంటంటే బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే గనక హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా ఎక్కువైపోతాయంట. సో, ప్రెజెంట్ నీకిప్పుడు ఏం తెలీదు, పీరియడ్స్ వస్తాయి కదా! ఆఫ్టర్ 40 తర్వాత దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, నువ్వు ఈ ఏజ్‌లో నుంచే గ్లూకోజ్ లెవెల్స్ అనేది నువ్వు స్టార్టింగ్‌లోనే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోమని చెప్పారు. సో, నేను ఈ 2, 3 ఇయర్స్‌లో కూడా ఓకే కంట్రోల్ చేసుకున్నా. కొంచెం స్వీట్స్ తగ్గించి షుగర్ లెవెల్స్‌ని ఇక ఏంటంటే నేను మార్నింగ్, ఈవినింగు టీ, కాఫీ అనేది అలవాటయిపోయింది. సో, నా డైలీ లైఫ్‌లో అదొక్కటి నేను మార్చుకోలేకపోతున్నాను. సో, ఈ యూట్యూబ్ దయ వల్ల ఏంటంటే నా వెయిట్ లాస్ అంటే కొంచెం నేను బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. సో, ఈ యూట్యూబ్ దయ వల్ల కొంచెం ఒక ఇన్స్పిరేషన్‌గా, మోటివేషనల్‌గా ఉంటది. నన్ను నేనే మోటివేట్ చేసుకొని వెయిట్ లాస్ అవుదామని చెప్పి, సో, ఒక 30 డేస్ వెయిట్ లాస్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోస్‌లో కూడా డే 1 నుంచి డే 30 వరకు నేను డైలీ ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఎలా తింటున్నాను అనేది కూడా ఫ్యూచర్ వ్లాగ్స్‌లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రెజెంట్ నేను చూపించుకుంటున్న డాక్టర్ గారు కూడా బాగా చూస్తారు. ఆయన షుగర్‌కి బాగా స్పెషలిస్ట్ అన్నమాట. సో, ఆయన ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే షుగర్ అనేది మన ఫుడ్ త్రూ ద్వారానే కంట్రోల్ అవ్వాలి. మెడిసిన్ అనేది తక్కువ వాడాలి. ఎందుకంటే మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీ ఇష్యూస్ బాగా వస్తాయి. కిడ్నీస్ బాగా ఇన్ఫెక్షన్ ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే మెడిసిన్ అనేది ఎక్కువగా ఈ మధ్యన చిన్న తలనొప్పి వచ్చినా, లేదంటే ఒళ్ళు నొప్పులు వచ్చినా టాబ్లెట్స్ వేసేస్తుంటారు. దానివల్ల ఏంటంటే అది కిడ్నీకి ఎఫెక్ట్ కొట్టుద్ది బాగా. ఈ షుగర్ మెడిసిన్ కూడా ఎక్కువ వాడడం వల్ల ఫ్యూచర్‌లో కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో, అందుకని చెప్పి ఫుడ్ త్రూ ద్వారా వెళ్దామని చెప్పి ఆయన ఏమన్నారంటే, మీరు మెడిసిన్ తక్కువ పవర్ ఇచ్చారు, నాకు ఏ ఫుడ్ తినాలి, ఫుడ్ తింటూనే గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి అలాగని చెప్పారు. సో, ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు కదా! ఒక 1 వీక్‌లో ఒక 3 కేజీస్, 4 కేజీస్ వెయిట్ లాస్ అయిపోవచ్చు, లేదా ఒక 10 డేస్‌లో 15 కేజీస్ వెయిట్ లాస్ అయిపోవచ్చు అనేది. సో, అది కంప్లీట్‌లీ రాంగ్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఒక 10 డేస్‌కి 1 కేజీ తగ్గుతామో అప్పుడే అది హెల్తీగా మనం తగ్గుతున్నట్టు. ఎందుకంటే మనం తినే ఫుడ్‌లో కార్బ్స్ చూసుకోవాలి, ప్రోటీన్ ఉండాలి, అంతా చూసుకుంటూ తినాలి గానీ ఏదో చెప్పారు కదా అని చెప్పి మనం చేసేస్తూ ఉంటే ఏముండదు. ఇప్పుడు బాగానే వెయిట్ లాస్ అయిపోతాం. తర్వాత ఏమవుద్దంటే కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. తర్వాత ప్రోటీన్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత విటమిన్ ప్రాబ్లమ్. సో, ఏదైనా రావచ్చు, చెప్పలేము. అది డిపెండ్ ఆన్ యువర్ హెల్త్. అది ఏదైనా సరే మన హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నాకిప్పుడు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది కాబట్టి నాకు కొన్ని స్పెసిఫిక్‌గా కొన్ని ఫుడ్స్ అనేవి పడవు. తినని ఫుడ్ అనేది నా ఫుడ్‌లో నేను యాడ్ చేసుకోను. సో, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టే నేను ఫుడ్ అలాగే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రిజల్ట్ రాకముందే మీకు నేను చెప్పినా వేస్టే.
ఎవరో నమ్మరు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక లావుగున్న అమ్మాయి సన్నగా అయిపోయిందంటే వెంటనే ఆ పేజ్‌ని ఫాలో అయిపోవడం, లేదంటే వాళ్ళు చెప్పే ఫుడ్స్ అన్నీ తినేసి వాళ్ళ చేసేయన్నీ చేసేస్తారు. కానీ ఫస్ట్ మీ హెల్త్ ఇష్యూస్ లేదా మీ ఒంట్లోకి మీ బాడీకి ఏం పడుతుంది ఫుడ్డు, ఏం పడట్లా, ఏ హెల్త్ ఇష్యూ ఉంది, ఏ హెల్త్ ఇష్యూ లేదు, మీకు ఏ ప్రోటీన్ తక్కువ ఉంది, లేదా విటమిన్స్ తక్కువగా ఉన్నాయా, లేకపోతే కొంతమందికి విటమిన్ B12 లోపం ఉంటుంది, కొంతమందికి విటమిన్ D లోపం ఉంటుంది, సో విటమిన్ C లోపం ఉంటుంది. నాకు విటమిన్ డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉన్నమాట. ఎందుకంటే నాకు 30 ఉండాల్సింది 15 ఉంది. సో ఇప్పుడు నేను తింటున్న ఫుడ్లో నాకు డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, నేను తింటున్న ఫుడ్లో విటమిన్ D కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం థైరాయిడ్ ఉంది కాబట్టి మనం డాక్టర్ త్రూ ద్వారా వెళ్ళడమే మంచిది. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మార్కెట్లో దొరికే అడ్డమైన ప్రోడక్ట్స్ యూజ్ చేయడం, వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు కదా అని చెప్పేసి అడ్డమైన గడ్డంతా తినేసి ఉన్నట్టుండి హెల్త్ని పాడు చేసుకునే కన్నా ఈజీగా మీరు అందరి మధ్యన చాలామంది యూట్యూబ్లో చాలామంది అప్లోడ్ చేస్తున్నారు కదా, అంటే సమ్ రాగులతో ఉప్మా, రాగులతో దోశ, ఇడ్లీ, కొర్రలు, కంప్లీట్‌గా ఒక విధంగా చెప్పాలంటే రైస్ మానేయమని చెప్తారు. రైస్ అసలు ఎందుకు మానేయాలి? రైస్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువుంటాయి. ఓకే. నేను దానికి అగ్రీ చేస్తాను. కానీ మనం తినే రైస్‌లో కూడా గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించుకొని తినొచ్చు. మరీ ఇంత అన్నం కాదు. ఓకే. మీరు ఎంతైనా తినండి. దాన్ని ఎలా తినాలి అంటే, మీరు రైస్ వండుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి రైస్‌ని. రైస్‌ని నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్‌ని కొంచెం అయినా తగ్గిస్తుంది. అది నానుంటది కాబట్టి చాలా వరకు కొంచెం గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గిస్తది. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక్క ముద్ద కొంచెం ఎక్కువ తిన్నా, ఎందుకంటే నేనైనా అంతే, కూర బాగున్న రోజు ఒక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది. సో అలా తిన్న రోజున కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరగకుండా కొంచెం ఉంటుంది. సో దయచేసి 10 డేస్ 15 డేస్లో వెయిట్ లాస్ ఇన్ని కేజీస్, ఒక 10 డేస్లో ఒక 4-5 కేజీస్ వెయిట్ లాస్ అయిపోతాం, లేదా ఒక 10 కేజీసే డైరెక్ట్గా వెయిట్ లాస్ అయిపోతాం అనే వీడియోస్ మీరు అసలు చూడకండి. మీరు చూసి పాటించకండి. దానివల్ల ఏంటంటే మీకే హెల్త్ ఇష్యూస్, మీకే ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా ప్రజెంట్ వెయిట్ వచ్చేసరికి 72 కేజీస్. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ లాస్లో ఉన్నాను. సో నేను ఒక 1 మంత్ నుంచి చేస్తున్నాను. 74 నుంచి 72కి వచ్చాను. సో నేను మంత్లో 2 కేజీస్ తగ్గాను. అది కూడా హెల్తీగా తగ్గాను 2 కేజీస్. అలా అని 1 మంత్లో నేను ఒక 5 కేజీస్ 10 కేజీస్ తగ్గిపోలే. ఎందుకంటే అది హెల్తీ కాదు. నాకు సరైన ప్రోటీన్ అందుతుందో లేదో నాకు తెలియకుండా నేను అలాగా తగ్గిపోతాను అంతంత వెయిట్. సో నేను డాక్టర్ త్రూ ద్వారా వెళ్ళాను కాబట్టి ఈ 1 మంత్లో నేను 2 కేజీస్ తగ్గాను. ఎందుకంటే నేను తగ్గిన దానికి నేను సాటిస్ఫై. ఎందుకంటే నేను తొందరగా తగ్గను, అలానే తొందరగా పెరగను. సో నా బాడీ మెటబాలిజం అది. సో ఓవరాల్గా ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ, నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, నేను ఇప్పటికీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఒక విధంగా చెప్పాలంటే నాకు ట్యాబ్లెట్ అంటే ఇష్టం లేదని ప్రెగ్నెన్సీలో వేసుకోలేదు కదా, ఇప్పుడు నేను బ్రతికున్నంత కాలం ట్యాబ్లెట్లు వేసుకోవాలని అన్నారు షుగర్కి. సో ఫ్యూచర్లో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనే ముందే నేను ఇప్పటి నుంచే నా గ్లూకోజ్ లెవెల్స్ అనేది నేను కంట్రోల్ చేసుకోవాలని, సో ఇక ఫ్యూచర్లో కూడా మీతో పాటే నా ఫుడ్ వీడియోస్ కానీ, అంటే నా డైట్ మొత్తం మీతో కూడా షేర్ చేసుకోవాలని, ఫ్యూచర్లో కూడా నేను నా ఫుడ్ బ్లాగ్స్, నా వెయిట్ లాస్ కూడా నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయింది అని అనిపిస్తే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాలాగా ఇలాగా ఫుడ్ ఏమేమి తినాలో తెలియక ఇలా తినేసి ఇబ్బంది పడకుండా ఉండాలి అని మీరు ముందుగానే అనుకుంటే, అలాంటి వాళ్ళకి యూజ్ అవుద్ది అనుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయండి. అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటారు. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సో నేను ఇంకో విషయం చెప్పాలంటే, జున్ను విషయంలో కూడా చాలా మిస్టేక్స్ చేశాను. ఏంటంటే నాకు బేబీకి ఏ ఫుడ్ పెట్టాలో తెలియదు. యూట్యూబ్లో చూశాను కానీ అప్పుడులో చాలా వచ్చేవి, కానీ
కొన్ని స్పెసిఫిక్‌గా జున్ను కొన్ని ఫుడ్స్ పడేవి కాదు. సో, సమ్ ర్యాషెస్ రావడం, లేదంటే తనకి కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం. అది గూడా నేను మీకు కావాలంటే వీడియో చేయమంటే గనక నాకు కామెంట్ చేయండి. సో, బేబీకి ఏ ఫుడ్ పెట్టాను, ఏ ఫుడ్ పెట్టకూడదు, జున్నుకి ఏ ఫుడ్ పెట్టడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినియి, జున్ను హెల్త్ గురించి కూడా నేను మీకు ఒక అప్డేట్ ఇస్తాను. ఆ వీడియో కూడా కావాలనుకునేవారు ఆ వీడియో కూడా కావాలి అనుకుంటే గనక కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. నేను అది కూడా ఒక వీడియోలా చేసి మీకు షేర్ చేస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.